కేంద్ర మంత్రి మేనకా గాంధీతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ భేటీ అయ్యారు. ఫిబ్రవరి 10, 11, 12 తేదీలలో ఆంధ్రప్రదేశ్లో జరిగే జాతీయ మహిళా సదస్సుకు హాజరు కావాల్సిందిగా మేనకా గాంధీని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆహ్వానించారు. మహిళా సాధికారతతో పాటు మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. యూపీ ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశానికి హాజరు కాలేనని చెప్పిన మేనకా తన సందేశాన్ని మాత్రం పంపిస్తున్నట్టు చెప్పారు. I'm delighted that Andhra Pradesh is having a National Women's Parliament. It's an excellent idea and it's the first time that it's being done. I wish I could have been there because we have a lot to share in terms of what we have achieved for women all over India. Unfortunately, I will not be able to attend, but I send my good wishes, blessings, and I sincerely hope that it results in good ideas coming out which we will be happy to implement. ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో జరగబోతున్న నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్కి అతిథిగా రావాలని మేడం మేనకా గాంధీ గారిని కోరాం. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా కేంద్రంలో చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నందువల్ల వారు రాలేమని చెప్పారు. కానీ వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సందేశం కాన్ఫరెన్స్కి అందిస్తామన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది భారతదేశపు మహిళల యొక్క సాధికారతకు సంబంధించిన గొప్ప సదస్సు. దీనికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అతిథులు వచ్చి వాళ్ళ సందేశాలు ఇస్తున్నారు. వేలాది మంది, సుమారుగా 12,000 మంది యంగ్ గర్ల్స్, ఉమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మహిళా లోకానికి ఒక మంచి సందేశాన్ని, ఒక రక్షణ, ఒక అధికారం, ఒక ఆత్మస్థైర్యం కలిగించేటువంటి సాధికారత సదస్సు. చాలామంది వస్తున్నారు. మేడం గారు కూడా వారి సందేశాన్ని ఇస్తానని చెప్పినందుకు ధన్యవాదాలు.